ఇడ్లీలు, దోసలకి ఒక మంచి సైడ్ డిష్. అది కూడా ఇప్పుడు సీజనల్‌గా దొరికే పండు మిర్చితో చేస్తున్నాను. బయట పెట్టుకుంటే 2 డేస్ వరకి పాడవకుండా ఉంటది. అదే ఫ్రిడ్జ్‌లో పెడితే 5-6 డేస్ వరకి బావుంటదండి. ఫస్ట్ 8-10 పండు మిర్చి తొడిమలు తీసుకొని వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత పాన్‌లో ఆయిల్ వేసుకొని వాటిని కట్ చేసి ఇవి ఆయిల్‌లో వేసుకొని మూత పెట్టుకొని మంచిగా మగ్గించుకోవాలి. ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఒక 5-6 టొమాటోస్ 4 ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేసుకొని ఎక్కువ కొత్తిమీర కాడలు, కొంచెం ఆకు వేసుకొని మూత పెట్టుకొని మంచిగా మగ్గించుకోవాలి. ఎంతవరకి అంటే టొమాటోలు ఔటర్ స్కిన్ ఉంటది కదండీ! అది పీల్ ఆఫ్ అయ్యే వరకి మగ్గించుకుంటే సరిపోతుంది. వీటిని చల్లార్చుకొని మిక్సీ జార్‌లో వేసుకోవాలి. సేమ్ అన్నంలోకి కూడా చేసుకోవచ్చు. అన్నంలోకి చేసుకోవాలి అంటే గనక మరి కొంచెం బాగా మగ్గించుకోవాలి. ఇంకా దగ్గరికొచ్చేంత వరకి. బట్ మనం చట్నీకి చేస్తున్నాం కాబట్టి కొంచెం వాటరీగానే ఉంటాయి. ఇప్పుడు మిక్సీ జార్‌లో ఉప్పు, జీలకర్ర, ఎల్లిపాయలు వేసుకొని బాగా మెత్తటి పేస్ట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న దాన్ని ఒక బౌల్‌లోకి తీసేసుకొని దీనికైతే తాలింపు పెట్టుకోవాలి. తాలింపులో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. ఆ తాలింపుని ఈ చట్నీలో వేసేసి సర్వ్ చేసుకోవటమేనండి. నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్, షేర్ అండ్